సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహాలక్ష్మీపురం గ్రామం సెంటర్ లో మాజీ సర్పంచ్ ఊటుకూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో మాజీ మంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 3000 ఎకరాల పచ్చటి పొలాలను బీడి పొలాలుగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మార్చారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులు గ్రామాల్లో విధ్వంసాలు సృష్టిస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని, కోడూరు, ఈదూరు, వరకైపూడి చెరువుల్లో సాగు చేసుకుంటున్న భూములను బీడు భూములుగా మార్చారని అన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయకట్టు ఉంది. కోడూరు చెరువు కింద 6000 ఎకరాల ఆయకట్టు. చెరువు ఆల్మోస్ట్ లోపల విస్తీర్ణం మోర్ దాన్ 5000 ఏకర్స్. దాంట్లో కోడూరు రోడ్డు కానీ ఈదూరు కానీ పేద రైతులు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు చేసేవాళ్ళు 2000 ఎకరాలు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కాకాని గోవర్ధన్ రెడ్డి గెలిచాడు. ఆ 2000 ఎకరాలు బీడు. 5 ఏళ్లు అంటే 5 ఏళ్లు కలిపి 10,000 ఇంటూ 4 పుట్లు 40,000 పుట్లు. ఎందుకు మీకు అంత సంతోషం? పేదోళ్ళు కడుపుతో ఆకలితో పడుకొని నిద్రపోతే మీకు సంతోషమా? చెరువులో మట్టి తెస్తారా? గుంటలు పెట్టేస్తారా? మట్టి అమ్ముకుంటారు చెరువుని. ఆ చెరువు పైన ఇది కెనాల్ సిస్టమ్. సోమశిల ప్రాజెక్టు కింద ఆయకట్టు, పెన్నా డెల్టా కింద ఆయకట్టు. ఇదేమి వర్షాధారిత చెరువు కాదు. వర్షం పడితే ఆ చెరువులో నీళ్లు నిండితే కింద పండాలు కాదు. ఎప్పుడు నీళ్లు కావాలంటే అప్పుడు పైనుంచి తెచ్చుకునేది. అది కోడూరు చెరువు. దాని పైన 2000 ఎకరాలు. అక్కడ వరకైపూడి 2 అడుగులు కలుసు పెంచేసి 1000 ఎకరాలు బీడు. 3000 ఎకరాలు. ఈ 2 చెరువులు పైనుండే విస్తీర్ణం ఎలాంటి కింద రైతులకు నష్టం లేకుండా పంట పండించుకుంటే మీ సొత్తేం పోయింది? ఎవరు అసలు ఇక్కడ ఇంజనీర్లు ఎవరు? అసలు బతికుండారా? సచ్చుండారా? ఇక్కడ ఉండే నాయకులు ఏం చేస్తున్నారు? నాయకులే అడ్డం కొట్టి పైన పండించుకునేదానికి లేదు అంటే మీకు నిద్ర పడ్డద్దా? మీరు మాత్రం 3 పుట్ల మెక్కి ఇంట్లో పడుకుంటారా? ఎక్కడ న్యాయమే? పేదోళ్ళ నోళ్లు కొట్టేది. అసలు నేను అదే అంటుండా, ఒక తిరుగుబాటు అనేది లేకుండా పోయింది. తెలంగాణ వాళ్ళని చూసి నేర్చుకోండి, అక్కడ పంజాబ్ వాళ్ళని చూసి నేర్చుకోండి, రైతులంటే ఎట్టుంటారో నేర్చుకోండి. అన్ఫార్చునేట్, దురదృష్టం ఇది. పేదోళ్ల నోళ్లు కొట్టడం. సరే, అక్కడ ఉన్న భూములన్నీ ఎత్తేస్తారు, కబ్జాలు చేయటం, శాశ్వత భూ హక్కు చట్టం కింద మార్చేసి అడ్వాన్సులు ఇచ్చి 70 లక్షలది అక్కడ జట్లకుందూరు హైవే పక్కన 14 లక్షలు కొనుక్కోవటం. ఎవరు? మంత్రి అల్లుడుకి మీడియేట్. ఇక్కడ రామదాస్ కంట్రీ హైవే పక్కన 56 ఎకరాలు 1,20 లక్షలు చేసేది 16 లక్షలు అల్లుడికి బినామీ కంపెనీ పేరుతో. ఇక్కడ బీళ్లు పెట్టడం. ఆడ రెండో పంట 30 టీఎంసీల నీళ్లు బురదలో కలిపేయటం. 30 టీఎంసీలు. ఈరోజు 3.5 లక్షల ఎకరాలు కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, గూడూరు డివిజన్, వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు కింద 3.5 లక్షల ఎకరాలు పసుపు పెట్టడం, ఫస్ట్ క్రాప్ కూడా లేకుండా చేయటం. ఎంత మేలు చేస్తున్నారమ్మా మీరు మీ నాయకులు. ఎమ్మెల్యే, మంత్రి కింద గ్రామాల్లో పెత్తనం చేసేవాడు. అరాచకం ఇది. దురదృష్టం ఇది. రేపు ఎలక్షన్ లో తిరగబడతారు. నేను చెప్తుండా దేవుడి దేవల్ల వీళ్ళందరూ ఆశీర్వాదాలతో నన్ను గెలిపిస్తున్నారు. అక్కడ కూటమి ప్రభుత్వం వస్తుంది. నెక్స్ట్ క్రాప్ నుంచి చెరువు లోపల ఉండేవాళ్ళు, కింద ఉండేవాళ్ళకి 1 ఎకరాకు కూడా నష్టం లేకుండా, 1 బొట్టు నష్టం లేకుండా కింద ఉండేవాళ్ళు పంట పండిస్తాం. ఎక్స్ట్రా కేర్ తీసుకుంటాం. పైన ఉండేవాళ్ళు పంటలు పండించుకునేదానికి రాజీ పడకుండా వాళ్ళ చేత పంటలు పండించి వాళ్ళు కూడా కింద రైతులతో పాటు సుఖంగా ఉండేటట్టు చూస్తాం. నేను హామీ ఇస్తున్నా. ఎవరు అడ్డపడడానికి